ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఇంటి హరివిల్లు ఛానల్కి స్వాగతం అండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పచ్చిమిరపకాయల పచ్చడి అండి. ఇది కొంచెం కారం తినే వాళ్ళకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ అండి: పచ్చిమిరపకాయలు 200 గ్రామ్స్. ఇవి కొంచెం సన్నగా ఉన్నాయండి. కొంచెం లావు మిర్చి అయితే కారం తక్కువ ఉంటుంది, అవి కూడా వేసుకోవచ్చు. ఇంట్లో ఇవే ఉన్నాయి, ఇవే వేస్తున్నాను ఇప్పుడు నేను. చింతపండు 50 గ్రామ్స్ అండి. వెల్లుల్లి రెబ్బలు 10, జీలకర్ర 1 స్పూను, సాల్ట్ తగినంత. ఈ మిరపకాయలు వేయించుకుందామండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టామండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఈ మిరపకాయలు వేయించుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగినాయండి. స్టవ్ బంద్ చేస్తుందాం. చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి. బాండిలో 2 స్పూన్లు నూనె వేసుకున్నామండి. ఇదిగో చట్నీ ఇలా చేసుకోవాలి. మరి మెత్తగా చేయకూడదు, అలానే వాటర్ కూడా పోయకూడదు. ఇలా గట్టిగా ఇలా చేయాలండి. ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, తాలింపు గింజలు వేసుకున్నామండి. కరివేపాకు, కొంచెం ఇంగు కూడా వేద్దామండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇలా వేగనివ్వాలండి. రోటి పచ్చళ్ళు ఏవైనా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పచ్చిమిరపకాయ పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది. మనం ఒకేసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజులైనా పాడవదు. వేగినాయండి, వేసేద్దాం. స్టవ్ బంద్ చేస్తున్నాను. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను అండి. కారంగా పుల్లగా పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ అండి. ఇష్టమున్న వాళ్ళు ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా వేడి అన్నంలో. మా ఇంట్లో ఈరోజు మామిడికాయ పప్పు అండి. ఇలా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా చేసి చూస్తారు కదా. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.